ఓల్డ్ అల్వాలోని భీమరాం నగర్ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాలనీవాసులు మరియు అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ శ్రేణులు నిరసన దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ పత్రాలు సృష్టించి అనుమతి పొందారని, కోర్టులో కూడా వారు వీగిపోయారని తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశానుసారం కాలనీ వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడే వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని పత్రికాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు గణేష్, రాజ్ కుమార్, యుగంధర్, గోపి, శేఖర్, రాజు, బాబు, రమ, దేవి, ఉమా, అమృత, సునీత, అనురాధ, సువర్ణ, భాగ్య, జయమ్మ మరియు స్థానిక నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, సూర్యకిరణ్, నాగేశ్వరరావు, రాజసింహారెడ్డి, కేబుల్ శేఖర్, లడ్డూరెడ్డి, టీవీ భాస్కర్, బలవంత్ రెడ్డి, కృష్ణగౌడ్, మల్లెల శివ, బబిత, జ్యోతి యాదవ్, లావణ్య, వీనస్, మేరీ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. గుడి కూడా పర్మిషన్ చేసినారు. ఇది యాక్చువల్ గుడిది కూడా సపరేట్. ఇది ఆల్రెడీ ప్లేటు మోటబావి కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎట్టి ఇచ్చారు. మేము అడగనికి పోతే వాళ్ళు పర్మిషన్ ఉందా, మీరు ఏం చేస్తారో చేసుకొని డీసీ అన్న అల్వాల్ డీసీ అన్నాడు. కమిటీ పోయినా ఈయన పేరేం పేరు జోడల్ ఆఫీసర్ ఐఏఎస్ పర్మిషన్ ఇచ్చిన ఏం చేయలేము. మేము ఇచ్చాము అంటే ఐఏఎస్ గుడ్డికి చదివిండేమో, గుడ్డికి పర్మిషన్ ఇచ్చేసినాం. మేము అడుగుతున్నాము వెరిఫికేషన్ అంటే మీరు చెప్తే మేము ఎందుకు రాయాలి వెరిఫికేషన్? మేము చేస్తేనే మేము కట్టుకుంటే పర్మిషన్ 10 మంది పిలిపిస్తారు. ఒక బోర్ వేస్తే 10 మంది వచ్చి ఆపుతారు. దీనికి 800-900 గజాలకి ఎందుకు వచ్చి ఇస్తలేదు? ఇది స్పష్టంగా ఇది అవునా కాదా చెప్పాల్సిన అవసరం అధికారులకు ఉన్నది. అట్లెట్లు ఇస్తారు? ఇది ఒకటే 1/1/3/36/1 అని ఏదైతే ఉన్నదో దాని మీద ఒక ఆల్రెడీ ఇల్లు ఉన్నది. 2011 నుంచి ట్యాక్స్ కడుతున్నారు. అదే బై నంబర్తో ఎట్లు ఇస్తారు? వేరే అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ద్వారా అయిపోయింది, ఒకటి గిఫ్ట్ డీడ్ ద్వారా అయిపోయింది. అంటే ఇక్కడ 132 గజాలు 132 గజాలు 2 అయిపోయినాయి. 91 ఒకటి అయింది, 96లో ఒకటి అయింది, 95లో ఒకటి అయింది. అంటే ఈ 880 గజాలు 90 గజాలు ఏవైతుందో అందులో 160 గజాలు లేనే లేదు. దీనికి ఎట్లా సాధ్యం? గుడి ఉన్నది, ఇది రోడ్ ఎక్స్పాన్షన్ అయింది. 30 అడుగుల రోడ్డు దక్షిణానికి చూపించిండ్రు. ఎక్కడుంది 30 అడుగుల రోడ్డు? పడమటికి 15 అడుగుల చూపించిండ్రు. ఎక్కడుంది 15 అడుగుల? మొత్తం ఇల్లు కట్టి ఉన్న దాంట్లో. అంటే వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేయాలని, ఎవరిని ఏం చేయాలని, ఎవరిని ఉద్ధర చేయాలని ఇట్లా చేస్తుండ్రు. దీని మీద రేపు పొద్దున ఎవరు వస్తారో రాని వాళ్ళ సన్స్లో మరి ఎవరో ఇవన్నీ లేఅవుట్లకు ఇచ్చేసి బావి మాత్రం అది అట్లనే ఉండే వాళ్ళకు డ్రైవర్కో ఎవరికో ఇచ్చిపెట్టేసేసి అయితే దాన్ని అది అట్లనే బావి 20 సంవత్సరాలకు ఎక్కువనే అది అట్లనే ఉంటే పిల్లలు ఆడుతూ చేస్తారు, బావిలో పడతారని చెప్పి మేమే అందరం కాలనీ వాళ్ళు అందరం కలిసి గూడిపించినాం. అదంతా గూడిపించినాక ఇప్పుడు లెవెల్ ఇట్లా 3 సార్లు వచ్చారు ఈ తరఫు నుంచి. శివప్రసాద్ అండ్ వాళ్ళ భార్యతో వాళ్ళ తరఫు నుంచి 3 బిల్డర్లు వచ్చిపోయారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదే మాట చెప్పినాం, ఇది మోటాబాయి, ఇప్పుడు ఇక్కడ దూరితే కూడా మోటాదారులు వెళ్తాయి, మరి మీరు అపార్ట్మెంట్ మీరు ఇల్లు ఎట్లా కడతారు అంటే అది మోటాబాయి అని చెప్పి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. ఇట్లా 3 టైమ్స్ అయింది. మళ్ళీ కొత్త కారణంగా పెట్టుకొని మళ్ళీ ఇచ్చేసి అందరి మీద పోలీస్ యాక్షన్ అది ఇది అని చెప్పి ఇచ్చేస్తున్నది. ఆమె పుట్టింది రిజిమెంటల్ బజారు, అత్తగారి ఇంటికి వచ్చింది డౌటన్ బజారు. ఆమెకి ఇక్కడ ఏరియా సంగతే తెలియదు. నేను అది చేసిన అన్ని దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చింది, కోర్టుకు దింపింది, ఇవన్నీ చేసింది. ఇటువంటి అన్యాయం లెక్కలు చేస్తున్నది, దురాక్రమణలు చేస్తున్నది. అటువంటి వారి మీద చర్య తీసుకోవాలని మేము విన్నపం చేస్తున్నాం. మున్సిపల్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క సూచనల మేరకు, ఆయన ఒక ఆదేశాల మేరకు మొన్న కాలనీవాసులు అందరూ కూడా మళ్ళొకసారి మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గరికి వచ్చి ఇట్లా ప్లాటు కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే నిన్న ఆయన మమ్మల్ని పంపించడం జరిగింది. ఆయన అందుబాటులో లేనారు. అయితే వచ్చి విజ్ఞప్తి చేసినాం, పని ఆపండి, మీకు వచ్చిన పర్మిషన్ అని అంటుండ్రు. పర్మిషన్ వచ్చిన తర్వాత అయినా సరే 1-2 సార్లు ఈ పర్మిషన్ని విచారణ చేయండి అని అధికారులకు విజ్ఞప్తి చేసినాము. వాళ్ళకు వర్క్ ఆపండి 2 రోజులని కూడా చెప్పడం జరిగింది. దాన్ని బేఖాతరు చేస్తూ మళ్ళీ వాళ్ళ పొద్దున వర్క్ స్టార్ట్ చేసి దానికి ఒక నిరసనగా కాలనీవాసులు అందరూ కూడా ఇక్కడ మేము పని ఆపుతారా లేదా కూర్చుంటామంటే వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మేము వచ్చాము. ఈ పర్మిషన్ ఇచ్చిండ్రు అని అంటుండ్రు. పర్మిషన్ ఇచ్చినాము, అందుకే కేసులు బుక్ చేస్తున్నాము ఇక్కడికి వస్తే అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది.
పర్మిషన్ ఇచ్చినందుకు క్రైటీరియాగా వాళ్ళు డాక్యుమెంట్స్ చూస్తున్నారు ఏంటంటే విల్ డీడ్ చెప్తున్నారు. విల్ డీడ్ ద్వారా సంక్రమించిన ఒక ప్రాపర్టీకి మేము పర్మిషన్ ఇచ్చినామంటాం. అసలు ఆ విల్ డీడే కరెక్ట్ లేదు. ఎందుకంటే అన్న భీమరావు నగర్ కాలనీ అనేది ఇది ఒక వ్యవసాయ క్షేత్రం, 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి భీమరావు గారికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం. ఇది బాయి, ఇది 3.5 ఎకరాలు ఇక్కడ ప్లాట్లు చేయడం జరిగింది. ఇది 33 ప్లాట్లే ఉన్నాయి ఇక్కడ. 34వ నంబర్ లేదు, 35వ నంబర్ లేదు, 36వ నంబర్ లేదు. ఆ నంబర్లు వేసి ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో, ఎందుకంటే బొంగు భీమరావు గారికి 4 సంతానం కొడుకులు. 4 ఇట్లా కేవలం మధుసూదన్ రావు అమ్మిండు, మాకు విల్లిట్ చేసిండు శంకరమ్మకు అని అంటుంది. ఆయనకి ఎట్లుంది అధికారం ఆయన ఒక్కడు చేస్తేందుకు? వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు ఇంకా 3 ఉన్నాగా. అది నంబర్ 1 అన్న. నంబర్ 2, ఒకవేళ అనుకుందాం శంకరమ్మకు విల్లీడ్ వచ్చింది, శంకరమ్మ ద్వారా శివప్రసాద్ అంటే ఇప్పుడు ఎవరైతే కడుతున్నారో కొడుకు, శంకరమ్మకు విల్లీడ్ చేసిండ్రు, సేల్ డీడ్ చేసిండ్రు. అది 2 రకాలుగా ఉన్నది. సేల్ డీడే అనుకుందాం. ఏది 1053/76 సేల్ డీడ్ అని అంటున్నారు కదా అన్న. ఎక్కడైనా ప్రపంచంలో 1053 అనే నంబరు /76 సంవత్సరం, 1976 సంవత్సరం. 1976 సంవత్సరంలో జరిగినటువంటి యొక్క సేల్ డీడ్ అంటే సాదా బైనామా, ఈ సేల్ డీడ్ ఏదైతే ఉందో దాని పేపర్ కొన్నది వీళ్ళు 1989లో స్టాంప్ పేపర్ కొన్నారు. ఇది ఎక్కడైనా సాధ్యమేనా? 1989లో కొన్న స్టాంప్ పేపరు 1976లో ఎగ్జిక్యూషన్ అయినట్టు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే అధికారులు దయచేసి విజ్ఞప్తి, ఒక 4 పాయింట్లే అడుగుతున్నాం. ఈ విల్లీడ్ ద్వారా వాళ్ళకి వచ్చింది అంటుండ్రు, ఈ విల్లీడ్ 76లో ఎగ్జిక్యూషన్ అయింది అంటుండ్రు. ఈ స్టాంప్ పేపర్ కొన్నది 89లో. ఇది ఒకసారి చూసుకోండి. అదే విల్లీడ్ని మాట్లాడతా. ఆ విల్లీడ్లో సాయి ప్రసాద్, శంకరమ్మ అనే ఇద్దరు, సాయి ప్రభు, శంకరమ్మ అనే ఇద్దరికి ఆ విల్లీడ్ సంబంధించింది. అన్డివైడెడ్ షేర్ 890 గజాలు అన్డివైడెడ్ షేర్ అయినట్టు చెప్తున్నారు. శంకరమ్మకు ఒకటే అధికారం లేదు అక్కడ, సాయి ప్రభు కూడా ఉన్నాడు. మళ్ళీ శంకరమ్మ తన కొడుకు అయిన శివప్రసాద్కి ఒక్కరికి ఎట్లా చేస్తుంది? అన్డివైడెడ్ షేర్ అనేది ఉన్న తర్వాత ఆ డాక్యుమెంట్ ప్రకారం మేము పర్మిషన్ ఇచ్చినామని అంటున్నారు అధికారులు. మళ్ళీ శంకరమ్మకు ఒక్కరికే లేదు అక్కడ ఆ విల్డీల్లో. శంకరమ్మకు శంకరమ్మ అండ్ సాయి ప్రభు అని ఉంది. మళ్ళీ సాయి ప్రభు గారికి ఆయనకు ఉండే 150 గజాలు, 130 గజాలు మళ్ళీ ఆయనకు రాదా, ఆయనకు అర్హత లేదా? మళ్ళీ ఈ మొత్తం శంకరమ్మ తన కొడుకు శివప్రసాద్కి చేయడం జరిగింది. ఎట్లా సాధ్యం? 1991 1991లో 135